సో కాసేపట్లో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. సో ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత బెయిల్ పిటిషన్కు సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్ అనేది రాబోతూ ఉంది. ఇప్పటికే ఇరు వర్గాల యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ముఖ్యంగా ఇటు ఒకవైపున హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, అలాగే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు. సో వీరి యొక్క వాదనలను ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. మొదట సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో యొక్క ఘటనకు సంబంధించి ప్రధానమైనటువంటి కారణం హీరో అల్లు అర్జునే. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ను మంజూరు చేయొద్దు అనేటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించడం జరిగింది. అయితే ఒకవైపున హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం తమ యొక్క వాదనలను సుదీర్ఘంగా వినిపించారు. మొదట యొక్క విచారణ అనేది డిసెంబర్ 30వ తారీఖున, గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన మొదటి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినప్పుడు ఈ కేసులో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి కేసులో హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది లేదు. ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 105 బిఎన్ఎస్ యాక్ట్ అనేది వర్తించదు, ఆయనకు సంబంధం లేదు ఈ కేసుతో, ఇన్సిడెంట్తో అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆ వాదనలు వినిపించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవాల్టికి యొక్క విచారణను వాయిదా వేస్తూ మరోవైపు పోలీసులు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఇటు నాంపల్లి కోర్టు తెలియజేసింది. ఇక దీని మీదే ఇప్పటికే ఇటు నాంపల్లికి కోర్టులో పోలీసులు కూడా కౌంటర్ను దాఖలు చేయడం జరిగింది. కౌంటర్ మీద కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. యొక్క వాదనలో కూడా ముఖ్యంగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ యొక్క వాదనలను వినిపిస్తూ ఇందులో అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కేవలం హీరో అల్లు అర్జున్ కారణంగానే జరిగింది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఆయనకు బెయిల్ ఇస్తే మాత్రం రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరు చేస్తే ఖచ్చితంగా ఆయన సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసు నీరుగారేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించడం జరిగింది. ఇలా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం తర్వాత యొక్క ఫైనల్ ఆర్డర్ అనేది రాబోతుంది. మరి హీరో అల్లు అర్జున్కు బెయిల్ అనేది మంజూరు చేస్తారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకవైపున ఎప్పుడైతే నాంపల్లి కోర్టు మొదట 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ఆయనకు ఎప్పుడైతే చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నటువంటి సమయంలోనే ఒకవైపున హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కాబట్టి ఆయన తరపున అడ్వకేట్స్ ఈ విషయాలను కూడా ఇటు హీరో అల్లు అర్జున్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ను కోరుతూ కూడా ఇదే అంశాలను కూడా ప్రస్తావించారు. హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేసింది కాబట్టి ఇందులో ఆయన యొక్క ప్రమేయం అనేది లేదు, ఖచ్చితంగా ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు అనేవి వర్తించవు. సో వీటి ప్రకారం ఆయనకు ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలనేటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. సో ఈ రకంగా ఇరు వాదనలు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఇక వీటికి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవాళ మధ్యాహ్నం తర్వాత రాబోతోంది. ఎస్ రత్నకుమార్, ఇటు కంపల్సరీ అల్లు అర్జున్ కి అంటే బెయిల్ కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వీటికి సంబంధించి అంటే ఇప్పటికే యొక్క కేసులో A11గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ యొక్క పాత్రకు సంబంధించి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోవడానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో ఆయన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది అంటూ ఒకవైపున చిక్కడపల్లి పోలీసులు భావిస్తూ ఉన్నారు. అలాగే హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మాత్రం ఆయన యొక్క ప్రమేయం అనేది లేదు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కు సంబంధించి జరిగినటువంటి ఘటన కేవలం అక్కడ పోలీసుల వైఫల్యం కారణంగా జరిగింది, బందోబస్తు లోపం కారణంగా జరిగింది. ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించవు. ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ 105 సెక్షన్ ఏదైతే నమోదు చేయడం జరిగిందో ఈ కేసులో హీరో అల్లు అర్జున్ మీద అది వర్తించదు. అలాగే ఆ యొక్క కేసుకు సంబంధించి ఆయన యొక్క పాత్ర అనేది ఏమాత్రమూ లేదు. అందుకారణంగానే ఎప్పుడైతే మొదట ఇటు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను విధించడం జరిగిందో ఈ జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి కొద్దిసేపటి తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి వెంటనే ఇటు హీరో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కాబట్టి ఇదే అంశాన్ని నాంపల్లి కోర్టులో ప్రస్తావిస్తూ కూడా రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ను కూడా బలంగా వినిపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ ఆల్మోస్ట్ ఆయనకు బెయిల్ ఇస్తారనేటువంటి ఆ విషయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఆ బెయిల్ ఇస్తారా లేదా అనేది వాళ్ళ మధ్యాహ్నం తర్వాత తేలబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.